డాటా ఫోర్స్ నుంచి మనకి ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. ఆ మెయిల్ ఏంటి అనేది నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో వీఆర్ ఇన్వైటింగ్ పార్టిసిపేట్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా టు జాయిన్ అవర్ రిమోట్ కలెక్షన్ ప్రాజెక్ట్ ఫర్ ఫొటోస్ ఆఫ్ ఈవెంట్స్ టికెట్స్. ఈవెంట్ టికెట్స్ ఎక్స్పైర్డ్ అయినవి కానీ, పాస్ట్ ఈవెంట్స్ ఉన్నా కానీ, మెంబర్షిప్స్ కానీ, లాయల్టీ కార్డ్స్ కానీ అవి ఎక్స్పైర్డ్ అయినవి ఉంటాయి కదా. సో ఆ ప్రాజెక్ట్ సంబంధించింది అయితే వచ్చిందనమాట. ద ప్రాజెక్ట్ ఈస్ ఎయిమ్డ్ టు ఇంప్రూవ్ ఏఐ డ్రైవన్ ఇమేజ్ రికగ్నిషన్ అంట. సో పార్టిసిపెంట్ విల్ బీ ఆస్క్డ్ టు అప్లోడ్ ఫొటోస్ ఆర్ స్క్రీన్ షాట్స్ త్రూ ద డాటాఫోర్స్ ప్లాట్ఫామ్ ఫాలోయింగ్ ప్రొవైడెడ్ గైడ్లైన్స్ అండ్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్ అంట. ఈ దీనికి సంబంధించింది అయితే మనకైతే మెయిల్ అయితే ఇలా రావడం జరిగింది. దిస్ ఈజ్ ఎ రిమోట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ విత్ ఇన్ ఇండియా. ఎలిజిబిలిటీ ఏంటంటే 18 years ఓల్డర్ అయి ఉండాలి, బీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, బీ ఏబుల్ టు ఫాలో రిటర్న్ గైడ్లైన్స్ ఇన్ ఇంగ్లీష్ అంట, అండ్ బీ ఏబుల్ టు సబ్మిట్ ఫొటోస్ ఆఫ్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ ఈవెంట్ టికెట్స్, పాస్ట్ ఈవెంట్స్ అంటే అయిపోయిన ఈవెంట్స్ టికెట్స్ కానీ, మెంబర్షిప్ లాయల్టీ కార్డ్స్ కానీ, విత్ విజిబుల్ బార్ కోడ్ ఇంక్లూడింగ్ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా వాటి కార్డ్స్ పైన వీటికి సంబంధించింది కానీ, వాటికి సంబంధించిన ఇంగ్లీష్లో ఉండాలన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంటెంట్ ఉంటే కనుక విత్ ఇన్ 2 years, పాస్ట్ 2 years లోపు ఉన్న ఈవెంట్స్ కార్డ్స్ అయితే మనం అయితే అప్లోడ్ చేయొచ్చు అంట. సో హౌ మచ్ కంపెన్సేషన్ యూ క్యాన్ ఎర్న్ అప్ టు $30 బై సబ్మిటింగ్ అప్ టు 15 పిక్చర్స్, 15 అసెట్స్ అంటే ఒక 15 అలాంటివి మీరు దొరకబట్టి అప్లోడ్ చేస్తే కనుక మీకైతే $30 వరకు అయితే పే చేస్తున్నారంట. సో ఇది పే అవుట్ వచ్చేసి $2 పర్ అయితే ఒక్కదానికి ఈచ్ యాక్సెప్ట్ అయిన దానికైతే వస్తుందంట. యాజ్ పేమెంట్స్ మెథడ్స్ వి ఆఫర్ పేపాల్ అండ్ గిఫ్ట్ కార్డ్ అకార్డింగ్ టు యువర్ ప్రిఫరెన్స్ అంటే మన ప్రిఫరెన్స్ని బట్టి వీళ్ళైతే ఇస్తున్నారంట. ఆల్ యువర్ డాటా విల్ బీ కెప్ట్ కాన్ఫిడెన్షియల్ అండ్ విల్ నాట్ బీ యూజ్డ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అంట. సో ఇది అయితే అడ్వర్టైజ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ కోసం వాడాలని చెప్తున్నారు. సో మన వీడియో అయితే డిస్క్లైమర్ వచ్చేసి ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ అండ్ ఎగ్జాంపుల్స్ ఓన్లీ. ఇందులో చూపించే ఎర్నింగ్స్ కానీ ఇన్కమ్ కానీ ఏదైనా కానీ గ్యారంటీగా ఇన్కమ్ అనేది ఏది చెప్పం మనం. సో డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ఎర్నింగ్స్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ స్కిల్స్, టైమ్, ఎఫర్ట్, టాస్క్ అవైలబిలిటీ అండ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. దేర్ ఇస్ నో గ్యారంటీడ్ ఇన్కమ్, రిజల్ట్స్ మే వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అన్నమాట. సో దీనికి సంబంధించి నేను సైన్ అప్ అనే దానిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. సైన్ అప్ అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ ఏమొస్తుందంటే సో ఇలా ఒక అదైతే రావడం జరిగింది. రిమోట్ ఫోటో కలెక్షన్ మెంబర్షిప్ కార్డ్స్ ఈవెంట్ టికెట్స్ ఇండియా ప్రాజెక్ట్ ఆస్ట్రైడ్ అంట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం ఇందాకే చదివాం కదా. సో ఇందులో ఉన్నాయన్నమాట. సో మనకి పేపాల్ ద్వారా కానీ గిఫ్ట్ కార్డ్ ద్వారా కానీ వీళ్ళైతే మనకి పేమెంట్ అనేది చేస్తారు. సో అప్లై నౌ పైన క్లిక్ చేశాను నేను. సో అప్లై నౌ పైన క్లిక్ చేయగానే మనకైతే రీడైరెక్ట్ అయిపోయింది ఇక్కడ పేజ్కి అయితే. సో ఆల్రెడీ అకౌంట్ ఉందని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ చేశాను అనుకుంటా, చేయకపోతే మళ్ళీ అకౌంట్ అయితే క్రియేట్ చేద్దాము. సో మీరైతే ఖచ్చితంగా న్యూ అకౌంట్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో యాక్సెప్ట్ ఆల్ క్లిక్ చేయండి అండ్ నేనైతే నా మెయిల్ అనేది కంటిన్యూ చేస్తున్నాను, పాస్వర్డ్ కూడా. మీరైతే కొత్తగా చేస్తున్నారు కాబట్టి మీరైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కింద క్రియేట్ నౌ అకౌంట్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసేయండి, మీకైతే రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఈ లింక్ అనేది నేను మీకు కావాలంటే కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో లేదా కామెంట్లో పిన్ చేస్తాను లింక్ అనేది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ మన ఛానల్ వచ్చేసి ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు రిమోట్ జాబ్స్కి సంబంధించింది అనమాట. ఈ రిమోట్ జాబ్స్కి ఏంటంటే ఎవ్రీథింగ్ అనేది మనం ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్, ల్యాప్టాప్, ఇంటర్నెట్ ఉంటే సరిపోయే జాబ్సే నేనైతే చూపిస్తాను. ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఈ వీడియోకి 100 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఆ 100 likes అయితే కంప్లీట్ చేసేయండి. రిమోట్ ఫోటో కలెక్షన్ మెంబర్స్ కార్డ్స్ ఈవెంట్స్ టికెట్స్ ఇండియా ప్రాజెక్ట్ ఆస్ట్రైడ్ అనేది అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఇండియా సెలెక్ట్ యువర్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అయితే ఇండియా, సిటీ ఆఫ్ రెసిడెన్స్ అయితే మీ సిటీ ఆఫ్ రెసిడెన్స్ అయితే ఇచ్చేసేయాలి. ఫోన్ నెంబర్ వచ్చేసి ఫోన్ నెంబర్ అండ్ 18 years ఓల్డా కాదా, అవును, ఇంగ్లీష్ వచ్చు. అండ్ ప్లీజ్ సెలెక్ట్ ద కేటగిరీస్ ఆఫ్ స్క్రీన్ షాట్ దట్ యూ ఇంటెండ్ టు సబ్మిట్ అంటే ఎలాంటి ఫొటోస్ అయితే మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్నారు, టికెట్సా ఏంటి అనేది. హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ సిమిలర్ స్టడీ అంటే ఇలాంటి సంబంధించింది ఏమైనా చేశారా అని ఎస్ అని క్లిక్ చేయండి. డూ యూ డస్ సమ్వన్ యూ లివింగ్ విత్ కరెంట్లీ వర్క్ విత్ హెల్త్ వెల్నెస్ టెక్నాలజీ కంపెనీ ఆర్ మీడియా అవుట్లెట్ అండి ఎస్ అని క్లిక్ చేయండి. హౌ డూ యూ ఫైండ్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ అంటే
సంథింగ్ గూగుల్ ఈమెయిల్ అయితే పెట్టేసేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి సో ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. సో నేను ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఫిల్ చేసి మీకు నెక్స్ట్ ఏం జరిగింది అనేది అయితే మీకు చెప్తాను. సో నేనైతే అవన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా లోడింగ్ అనే పేజ్ అయితే రావడం జరిగింది. తర్వాత థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్లికేషన్. సో ఇది అన్నమాట, ఇలా అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించి అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎలా ఏమొచ్చింది, దీనికి ఏమైనా మెయిల్ అప్డేట్ వచ్చిందా అనేది అయితే మీకైతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.